ఈ వీడియో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి ఎలిమినేషన్ ముందు అంటున్నారు, పక్కా ఉంటుంది అంటున్నారు. సో నో ఎలిమినేషన్కి నో ఛాన్స్ అని అంటున్నారు. సో ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. ఒక 2 క్లిప్పులు అన్సీన్లో చూశాను. అవి కానీ ఎపిసోడ్లో వేస్తుంటే ఇంకొంచెం బెటర్ ఓటింగ్ పడేదేమో, నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అని అనిపించింది. సో అవేంటనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తను ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కళ్యాణ్కి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తారు, శాల్యూట్ చేసేది. అది కాకపోతే అంత పెద్ద గొడవలు అది కనిపించలేదు. కానీ అది కానీ ప్రాపర్గా కానీ ఇంత పెద్ద గొడవ కానీ లేకుండా ఉండుంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అసలు అది మామూలు ఎలివేషన్ కాదు. అసలు అబ్బాయికి మంచి ఓటింగ్ పడుతుంది. అంత అటు చిన్నది ఉంది కానీ అంటే లైక్ డెమోని సెలెక్ట్ చేయడము, రిమూవ్ చేయడం అనేది ఒక్కటి నచ్చలేదు. సో దాని తర్వాత మళ్ళీ గేమ్లోకి వచ్చేసరికి సంజన గారు లోపలికి వెళ్ళిపోతారు ఆవేశంగా. సంజన గారు లోపలికి వెళ్ళిపోయి ఆవేశంగా రెడ్ వైపు లివర్ని పుల్ చేస్తారు. సో అందరూ సంజన గారి మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాం. కానీ మేబీ సంజన గారి మాస్టర్ స్ట్రోక్ అయి ఉండొచ్చేమో. కానీ బట్ అన్సీన్లో క్లిప్ ఏంటంటే కళ్యాణ్, డెమోను, రితు వెళ్ళి మాట్లాడతారు. కళ్యాణ్ చెప్తారు, ఇమ్మూనని మిమ్మల్ని తీసేశారు కదా, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో, మీరు ఒకసారి రెడ్ వైపు పుల్ చేసి చూడండి. రెడ్ వైపు పుల్ చేస్తే అసలు వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని తీసేసిన ఇమ్ము అన్నే వస్తారా, లేకుంటే ఇమ్ము అన్న సపోర్ట్ చేసిన దివ్యాన్ని పంపిస్తారా, ఎవడొస్తారో తెలుస్తుంది. ఓహో మీరు తీసేస్తారంటే మేము తీసేయం, వాళ్ళే కొట్టుకుంటారు, ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఈ పిల్లోడు చెప్తాడు. అది కానీ ఎపిసోడ్లో వేసుండుంటే, అది ఎపిసోడ్లో వేసుండి దాని తర్వాత టీం ఈ అబ్బాయిని తీసేసింది, దాని తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ టీం కోసం ఫైట్ చేశాడు, ఎలా ఉంటుంది అసలు? అరాచకంగా ఉండేది ఆ పిల్లోడికి. అది అనవసరంగా ఎత్తిపారు దుబ్బారేమో అనిపించింది బిగ్ బాస్. ఇప్పుడు ఏమనుకుంటాం, అందరూ సంజన గారు మాస్టర్ స్ట్రోక్ అనుకుంటున్నారు. బట్ సంజన గారి మాస్టర్ స్ట్రోక్ వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉంది. సో మాట్లాడారు వెళ్ళి, సో అట్లీస్ట్ ఒక సీడ్ అయితే సంజన గారి మైండ్లో వేసారు అనేది మాత్రం ఉంటుంది కదా. సో కళ్యాణ్కి ఆ క్రెడిట్ వెళ్ళొద్దు కదా. ఇప్పుడు సంజన గారికి ఏదైతే క్రెడిట్ వెళ్ళిందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ అయినా కానీ కళ్యాణ్కి వెళ్ళలేదు కదా. మీకు తెలివిగా గేమ్ ఆడాడు కళ్యాణ్ అని చెప్పి అది మిస్ చేశారేమో అని అనిపించింది. అది కానీ ఎపిసోడ్లో వేస్తుంటే రప్ప ఉండేదేమో, బాగుండేది ఎపిసోడ్లో వేస్తుంటే. మంచి సీన్ అది యాక్చువల్లీ. ఇంకా అలాంటి వేయకపోతే ఇంక ఎపిసోడ్లో ఎందుకండి. సో కాబట్టి అది మిస్ అయిందేమో అనిపించింది. మా ఓటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పడుతుంది. సో టాప్లో ఉన్నాడు కుర్రాడు. నెక్స్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. సో నెక్స్ట్ ప్లేస్ ఆబ్వియస్లీ ఇమాన్యులే ఉంటాడు. ఓటింగ్ కూడా అలాగే పడుతుంది. బట్ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చరికి నేను చెప్పాను కదా, నేను అస్సలు నచ్చలేదు, ఒక్క పర్సన్ కూడా నచ్చలేదు, ఏ పాయింట్లోనూ నచ్చలేదు, ఎక్కడా నచ్చలేదు. కానీ సంజన గారు ఇంకా బాగా నచ్చారు. సో అదే దాంట్లో సంజన గారితో క్లిప్ ఉంటుంది అన్సీన్లో, మీరు చూడండి లాస్ట్లో. నేను లోపలికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ ఆలోచించేది వాడి గురించి ఆలోచిస్తాను. ఇమాన్యుల్ బయట కెప్టెన్ అవ్వాలి, ఇమాన్యులే ఉండాలి బయట. బిడ్డ నువ్వు కానీ లోపలికి వచ్చావు అనుకో ఇమాన్యుల్, ఇప్పుడు నేను రెడ్ వైపు పుల్ చేస్తున్నాను, నువ్వు కానీ లోపలికి వచ్చావు అనుకో నేను 2 ముక్కలు చేస్తాను, నువ్వు అక్కడే ఉండాలా, ఫైట్ చేయాలా గట్టిగా, వేరే వాళ్ళని పంపించు, బర్నీ గారిని పంపించు. ఎందుకు నువ్వు బర్నీ గారికి ఓటేసావు కదా తీసేయడానికి, బర్నీ గారిని పంపించు, నువ్వు ఫైట్ చేయి అని చెప్పి ఆమె చెప్పుద్ది అనమాట. అంటే నేను లోపలికి వచ్చేసినా కానీ నీ గురించి ఆలోచిస్తానని. ఇదే ఇమాన్యుల్ బయట ఉండి అదే క్లిప్లో ఉంటుంది బర్నీ గారితో మాట్లాడుతూ, ఆమె నా మాట నన్ను ఇమాన్యుల్ అంటుంది నన్ను అనేది. సో అంటే లైక్ ఆయన ఆ అబ్బాయి చేసిన తప్పు, ఇమాన్యుల్ చేసిన తప్పు, అది తప్పు కాదు అని కవర్ చేసుకోవడం కోసం ఆమె లైట్గా బ్యాడ్ చేయడానికి ట్రై చేశాడు. అది నాకు నచ్చలేదు. బట్ ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, మంచి ఓటింగ్ పడుతుంది. సో ఇప్పటి వరకు చేసిన ఎంటర్టైన్మెంట్ అవి ఇవి అన్నీ ఇమాన్యుల్కి వస్తాయి. నాకు నచ్చలేదు ఇమాన్యుల్ అంతే. సో మిగిలిన వాళ్ళందరికీ నచ్చుతారు కదా ఇమాన్యుల్ ఆబ్వియస్లీ. సో మెజారిటీ పీపుల్కి. సో ఇమాన్యుల్ వాళ్ళకి నచ్చారు, మంచిగా ఓట్లు పడుతున్నాయి, గట్టిగా ఓట్లు వేస్తున్నారు. సో ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 3వ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ పవన్, బర్నీ గారిని మళ్ళీ చెప్తారు, మళ్ళీ నేను చెప్తున్నాను, డెమోన్ పవన్ 3వ ప్లేస్లో మంచిగా ఓటింగ్ పడుతుంది డెమోన్ పవన్కి. డెమోన్ పవన్ 3వ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే డెమోన్ వర్సెస్ కళ్యాణ్ జరగాలండి. చాలా మంది డెమోన్ కళ్యాణ్ గుడ్ ఫ్రెండ్స్ బాండింగ్. డెమోన్ వర్సెస్ కళ్యాణ్ జరిగితే డెమోన్కి 3వ ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్ రైవల్రీ, కళ్యాణ్కి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది విన్నింగ్కి. ఎందుకంటే కళ్యాణ్ తనుజతో రైవల్రీ పెట్టుకోడు. సో కళ్యాణ్ ఏదైనా గొడవలు చేసి ఏదైనా హైలైట్ అయ్యి అగ్రెసివ్గా అయ్యి గేమ్ గట్టిగా ఆడి ఇంకా లేదు ఇలా గేమ్ ఆడితే కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా బూస్టప్ వస్తుంది భయంకరంగా. అది ఎక్కడితో వచ్చింది, ఒక బలమైన కంటెస్టెంట్తో ఆడితే వచ్చింది. అది బలమైన కంటెస్టెంట్ ఎవరు కళ్యాణ్కి? డెమోన్. సో డెమోన్తో ఆడి కళ్యాణ్ గెలుస్తూ ఉంటే ఆ ఎలివేషన్ మామూలుగా రావు అసలు కళ్యాణ్కి. అండ్ ఒకవేళ ఆ ప్రాసెస్లో కళ్యాణ్ ఓడిపోయి డెమోన్ గెలిస్తే సో డెమోన్ కూడా ఛాన్స్ ఉంటుంది టాప్ 3కి రావడానికి. సో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగితే అద్భుతం మామూలుగా ఉండదు అసలు అది. సో ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఏ ఉపయోగం ఎవరికి ఉండదు. వీళ్ళిద్దరు విడిపోయి కొట్టుకునేలాగా ఆడాలి ఈ 3 వారాలు.
అప్పుడు ఇద్దరికి బీభత్సమైన ప్లేస్ వస్తుంది. మామూలుగా ఎవరు ఎలివేషన్ వాళ్ళకి పడతా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు టాప్ కట్అవుట్లు కాబట్టి హౌస్లో గట్టిగా. ఇమాన్యుల్ ఉన్నా కూడా సో వీళ్ళిద్దరు కొట్టుకుంటే సో ఇమాన్యుల్ కొంచెం తగ్గి డెమోన్ పైకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదంటే ఇమాన్యుల్ టాప్ 3. వాళ్ళ అమ్మగారు అదే చెప్తారు, అంత దూరం వచ్చావు ఇంకొక మెట్టే కదా, అది ఎక్కేసేసే పని అయిపోద్దని వాళ్ళ అమ్మగారు అంటారు. సో చాలా దగ్గరికి వచ్చావు చూసుకోమని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. అదనమాట. నెక్స్ట్ 3వ ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. 4వ ప్లేస్లో బర్నీ అని ఉన్నాడు. నిన్న చాలా పెద్ద గొడవ జరిగింది, మీరు చూసుంటారు, నేను చూశాను. చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో లాస్ట్లో బర్నీ అని ఇన్వాల్వ్ చేస్తారు. ఆయన ఇంకొంచెం గట్టిగా వాళ్ళ పాప చెప్పిన గుర్తు పెట్టుకొని మీరు అగ్రెసివ్గా మాట్లాడాలి, మాకు అగ్రెసివ్ బర్నీ కావాలి అని చెప్పారు కదా. అక్కడ చాలా గట్టిగా హే నా పేరు తీయొద్దని చెప్పానా, ఇద్దరు చెప్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్, ఆఖరి సార్ చెప్తున్నా. ఈ రేంజ్లో కానీ చెప్పుంటే మామూలుగా ఉండేది కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ ఉండేది బర్నీ అన్నకి, ఒక అటెన్షన్ వచ్చేది బర్నీ అన్నకి. అది మిస్ చేసుకున్నాడు బర్నీ అన్న. ఎందుకంటే ఇంక అంతకన్నా బెటర్ సిచ్యువేషన్, అంతకన్నా బెటర్ ఛాన్స్ రాదు. ఒకవేళ దివ్య ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ బర్నీ అన్నకి ఇదే సేమ్ రిపీట్ అయింది కదా, ఇదే టంగ్ టక్క రిపీట్ అయింది కదా. అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి అంత హీట్ ఆఫ్ ద మూమెంట్లో అందరూ ఒక హీట్లో ఉన్నారు. ఈయన కూడా ఒక హీట్లోకి వెళ్ళిపోయి సేమ్ వాళ్ళ బాయిలింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి నా గురించి మీరు ఇద్దరు ఎవరు మాట్లాడుకుని నాకు నచ్చదు, నేను మాట్లాడిన మీతో మీ గురించి మీరు నాతో గురించి అలా మాట్లాడొద్దు వేరే చోట అని ఒక మాట చెప్పేసి ఉంటే, లేదా ఆయన గురించి ఆయన చెప్పకపోయినా మీరు నా గురించి మాట్లాడొద్దు, మీ గొడవలు వచ్చినప్పుడు మీరిద్దరు కొట్టుకోండి, నార్మల్గా ఉన్నప్పుడు నాతో మాట్లాడండి, నేను మాట్లాడతాను, మీ ఇద్దరు గొడవ పడేటప్పుడు నా పేరు తీసుకురావద్దు గట్టిగా చెప్పుంటే మాత్రం భలే ఉండదు అనిపించింది. బర్నీ గారు మిస్ చేసుకున్నారు. బట్ బర్నీ గారికి ఓట్లు పడితే బర్నీ గారు 4th ప్లేస్లో ఉన్నారు. సంజన గారు దివ్య లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. నిన్న దివ్య గారికి అసలు వచ్చుంటే ఓట్లు పడుంటాయి. ఇప్పుడు దివ్య గారు తనూజ హేటర్స్ నుంచి దివ్య గారికి ఎలా అయితే ఓట్లు పడతాయో తనూజ ఫ్యాన్స్ నుంచి సంజన గారికి కూడా అలాగే ఓట్లు పడతాయి. క్రాస్ ఓటింగ్ బీభత్సంగా జరిగి ఉంటుంది. ఓకేనా. అక్కడ కాకపోతే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దివ్య కేసు ఉంటారు. ఎందుకంటే తనూజ అంటే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు హౌస్లో తనూజ అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దివ్యకి వేస్తారు. తనూజ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరికి వేస్తారు, సంజన గారికి వేస్తారు ఓట్లు. ఇది ఆబ్వియస్. నిన్న భయంకరంగా క్రాస్ ఓటింగ్ జరిగిందంట చాలా గట్టిగా. సో వీళ్ళిద్దరికి కూడా మంచి ఓటింగ్ పడింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఓటింగ్ నార్మల్గా ఉన్న ఓటింగ్ వీళ్ళిద్దరిలో అది మామూలుగా కదలేదు, చాలా గట్టిగా కదిలింది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది అంటే సంజన గారికి ఉంది అడ్వాంటేజ్. సో సంజన గారు ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, ఒక పెద్ద గొడవ జరిగింది, సో ఇంకా ఈ అమ్మాయి దివ్య ఉంటే ఇంకా నెక్స్ట్ అన్ని గొడవలే జరుగుతాయి, అంతా గొడవలే జరుగుతాయి, సో సంజన గారు వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ సో సంజన గారు దివ్య అన్నప్పుడు మేబీ బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ పక్కా కాబట్టి సో దివ్యాని ఎలిమినేట్ చేస్తారనడానికి బీభత్సమైన ఛాన్స్ ఉన్నాయి. ఓటింగ్లో కూడా సంజన గారికి స్లైట్ ఎడ్జ్ ఉంది. ఓకేనా. స్లైట్ ఎడ్జ్ ఉన్న పర్సన్ దట్టు 12th వీక్ అవ్వచ్చు, 13th వీక్ అవ్వచ్చు. ఈ 2 వారాలు ఇంకా అబ్బాయిలు కొట్టుకుంటారు గట్టిగా, అమ్మాయిలు కొంచెం తక్కువ కొట్టుకుంటారు. ఈ అబ్బాయిలు టాస్కులు ఎందుకంటే ఒకటి ఇమ్యూనిటీ టాస్క్ ఉంటుంది అది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ టీటీఎఫ్ ఉంటుంది. సో 12th వీక్ ఒకటి, 13th వీక్ ఎవిక్షన్ పాస్ ఒకటి, అండ్ 13th వీక్ వచ్చేసరికి ఆ నెక్స్ట్ ఆ పాస్ అది టీటీఎఫ్ ఒకటి. దీంట్లో టాస్కులు చాలా గట్టిగా ఉంటాయి. ఇంకా అబ్బాయిలు గట్టిగా కొట్టేసుకుంటారు. ఇంకా ఫోకస్ అంతా అటు ఇంకెళ్ళి వచ్చిన రాబడి కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు సో సంజన గారు టాప్ 5 అంటున్నారు, ఓటింగ్ చాలా దగ్గరకు వచ్చింది, మెంటల్ టార్చర్ చూపెడుతున్నారు. సో అలాంటి ఆమెని ఆల్ ఆఫ్ ద సడన్ కట్ చేస్తారు అని నేనైతే అనుకోను. సో అలా అని చెప్పి ఇప్పుడు దివ్య దేవుడికి వస్తే చాలా మంది అనేది అంటే అదేంటి, సో దివ్య ఎంత గట్టిగా మాట్లాడింది కదా, అసలు యాక్చువల్గా అమ్మాయి మేనిఫెస్ట్ చేసుకుంది, అమ్మాయి ప్లాన్ వేసుకుంది నెక్స్ట్ వీక్ సస్టైన్ అవడం కోసం. సో ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు ఒక రాయి, ఇప్పుడు అమ్మాయి ఏంటంటే కొండకి వెంట్రుకేసింది, పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్టు. తనుజతో గొడవ పడదాం, గట్టిగా గొడవ పడదాం, మామూలు గురి కాదు, లోపల ఉన్నదంతా కక్కేద్దాం బయటికి అని అమ్మాయి కక్కేసింది. షీ వాస్ వెరీ రిలాక్స్డ్. ఎవరు, దివ్య. అమ్మాయి మనసులో ఉన్న భారం అంతా దించేసుకుంది. ఇప్పుడు అది అమ్మాయికి అడ్వాంటేజ్ అయింది అనుకో, అమ్మాయి కానీ సేవ్ అయింది అనుకో, అమ్మాయికి అర్థమైంది ఓకే ప్రతిరోజు ప్రతి నిమిషం ఇంకా తనూజతో గొడవ పడతానే ఉండాలి. ఇది తనూజాకి అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? తనూజాకి బీభత్సమైన అడ్వాంటేజ్. నిన్న అంత పెద్ద గొడవలో తనూజా వైపుకే మెజారిటీ వచ్చింది. ఎందుకంటే ఆ గొడవలో చాలా మాటలు లూజ్ అయింది ఫస్ట్ దివ్యానే. అది గొడవని ప్రాపర్గా చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఏదో తనూజాని హేట్ చేసే వాళ్ళకి అలా ఉండే వాళ్ళకి సో సమ్మగా ఉంటుంది కానీ, బట్ ప్రాపర్గా నీట్గా చూసినప్పుడు ఆ దివ్య మిస్టేక్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టిగేట్ చేసేది దివ్య, ఫస్ట్ లూజ్ వర్డ్స్ మాట్లాడుతుంది దివ్య, ప్రతి పాయింట్ దివ్యనే మాట్లాడింది. అబౌట్ రిలేషన్షిప్స్, అబౌట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ గురించి, మొత్తం ప్రొఫెషన్ గురించి అంతా ఎవ్రీథింగ్ ఆ అమ్మాయి మాట్లాడింది. కొన్ని లూజ్ వర్డ్స్ కూడా అమ్మాయి మాట్లాడింది, దిష్టి బొమ్మ ఇవి అని. సో కాబట్టి అది డిసడ్వాంటేజ్ అమ్మాయికి.
ఈ అమ్మాయికి అడ్వాంటేజ్ తనూజకి. ఆ అమ్మాయి ఎక్కువ రోజులు ఉంటే ఈ అమ్మాయి విన్ అయినా అయిపోవచ్చు. ఆ అమ్మాయి వల్ల ఈ అమ్మాయికి అది సింపతి వచ్చింది తనూజకి. సో కాబట్టి బిగ్ బాస్ టీం అలా ఆలోచిస్తే దివ్యాను ఉంచుతారా అంటే ఈ పాయింట్ లో నేను ఆలోచించినప్పుడు నాకు దివ్యాను ఉంచాలనిపిస్తుంది బిగ్ బాస్. ఈ అమ్మాయిని అంత నెగిటివ్ చేస్తున్న బిగ్ బాస్ ఆ అమ్మాయి లోపల ఉంటే ఈ అమ్మాయికి బీభత్సమైన పాజిటివ్ వచ్చింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఆడియన్స్ లోకి దివ్య తనూజని టార్గెట్ చేస్తుంది. భరణి గారితో తనూజ ఉండటం దివ్యకి ఇష్టం లేదు. అండ్ వాళ్ళ కూతురు వచ్చి భరణి అన్న వాళ్ళ పాప వచ్చి లోపలికి తనూజక్క అని చెప్పి ఇట్లా ఇచ్చింది. అంటే వీళ్ళ బాండ్ ని ఆ అమ్మాయి అగ్రి చేసింది, యాక్సెప్ట్ చేసింది. వీళ్ళ బాండే హైలైట్ బాండ్ అని కూడా చెప్పింది. అది ఆ అమ్మాయి ఏ ఇంటెన్షన్ తో చెప్పింది పక్కన పెట్టండి. అది తనూజక్క ఓట్ల కోసం చెప్పిందా ఇంకొకట అనేది పక్కన పెడదాం కాసేపు. ఆ అమ్మాయి వచ్చి అలా చెప్పేది. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఈ అమ్మాయి తనూజని టార్గెట్ చేస్తుందంటే తనూజ అసలు ఇంత మాట్లాడాల్సి మాకు తెలుసులే, నిన్న భరణి వాళ్ళ పాప వచ్చి నన్ను హక్ చేసుకుంది, నాతో మాట్లాడింది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆ ఒక్క మాట చెప్పుంటే అసలు బ్లాస్ట్ అయి ఉండేది. ఆడియన్స్ లోకి అదే వెళ్తుంది ఎక్కువ. ఓకే, తనూజని భరణి గారితో ఉండటం నచ్చట్లేదు, మొన్న అందుకే కెప్టెన్సీలోంచి తీసేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ పాప వచ్చి తనూజతో బాగా మాట్లాడింది కదా, అందుకని ఇప్పుడు కూడా రిమూవ్ చేస్తుంది, ఆ కోపం అవన్నీ చూపిస్తుంది అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఈ అమ్మాయి ప్రతిసారి తనూజతో గొడవ పెడుతున్నసారి భరణి గారు ఉన్నంతసేపు సో అది ఈ అమ్మాయికి పాజిటివ్ గానే ఉంటుంది తనూజకి. సో ఈ ప్రాసెస్ లో చూసుకున్నా కూడా బిగ్ బాస్ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా. దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో సంజన గారా దివ్య అంటే మోస్ట్లీ దివ్య వైపే ఎడ్జ్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. ఇంకేదైనా మిరాకిల్ జరిగితే మాత్రం సంజన గారు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేషన్ పక్కా ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో ఇదన్నమాట నాకు అనిపిస్తుంది. మేబీ దివ్యకే ఎలిమినేషన్కి ఎడ్జ్ ఉంది అని. సంజన గారు ఎలిమినేట్ అయిపోతే మాత్రం అది కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. అది అసలు ఇమాన్యుయల్కి ఎఫెక్ట్ అవుతుంది. అప్పటి వరకు సంజన గారి ఓటింగ్ ఇమాన్యుయల్కి పడుతుందా లేదా అని పక్కన పెడితే ఎంత ఓటింగ్ ఉన్నది. సో అది కొంచెం ఇమాన్యుయల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంతో కొంత సంజన గారు ఎలిమినేట్ అయిపోతే. చూద్దాం ఏం జరిగిద్ది అనేది ఇంకొక 2 గంటల్లో తెలిసిపోద్ది. ఓకేనా, అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా పెడతారు. సో జై హింద్.